స్వప్న మీతో ఒంటరిగా మాట్లాడాలట. మిమ్మల్ని ఇప్పుడు వెంకటేశ్వరం గుడికి రమ్మంది. స్వప్న నాతో ఒంటరిగా మాట్లాడాలందా? రండి, మీరు రారేమోనని భయపడ్డాను. నువ్వు కొబ్బరి పెడితే రాకుండా ఎలా ఉండగలను స్వప్న? డ్రెస్ బాగుంది, కొత్తదా? అవును, మొన్ననే కొన్నాను. నీకు నచ్చినందుకు థ్యాంక్స్. ఈ విషయం మీతో చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. నా ముందు సిగ్గెందుకు స్వప్న? చెప్పి ఆ మాట నీ నోటి వెంట వినాలని అంటగాగిన పెనంలో తహతహలాడిపోతున్నాను. మన హోటల్కి వచ్చి రోజు పాలు తాగుతూ ఉంటాడే ఓ కళ్ళజోడబ్బాయి, రామచంద్రమూర్తి అని, ఆ, అతన్ని నేను ప్రేమిస్తున్నాను.